తాత, నా పేరు పిచ్చోడు కాదు తాత. రాజేష్. ఏంటి మల్లేశ్వరి, టెన్షన్లో ఉన్నావా? చేతులారా మీ ఆయన్ని చంపుకున్నావు కదా, ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిలే. ఎవరు నువ్వు? ప్రస్తుతానికి నీ వెల్ విషర్ని. ఏం కావాలి నీకు? నువ్వు మీ ఆయన దగ్గర సంపాదించుకోవాలన్న ఆస్తి నీకెందుకు ఇవ్వాలి? ఇవ్వాలి మల్లేశ్వరి, లేకపోతే నీ భర్తని చంపింది నువ్వేనన్న విషయం బయటపడిపోతుంది. అప్పుడు పోలీసులు, కేసులు అంటూ నీ జీవితం అంతా జైల్లో గడపాల్సి వస్తుంది. అదంతా నీకు అవసరమా చెప్పు? నా భర్తని నేనే చంపానంటానికి ఆధారం ఏంటి? ఆయన కాలు జరి పడిపోయాడని చెప్తాను. అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు మల్లేశ్వరి. నువ్వు నీ భర్తతో మాట్లాడడం మొదలు అతన్ని లోయలో తోసేసే వరకు మొత్తం రికార్డు చేసి ఉంచాను. నువ్వు నేను చెప్పినట్టు వింటే ఆ వీడియో నా దగ్గరే ఉండిపోతుంది, లేదంటే పోలీసులతో పాటు మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేరుతుంది. ఆలోచించుకో మల్లేశ్వరి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇది నీకెలా వచ్చింది? చెప్పాలా? హలో, ఎవరు మాట్లాడేది? నేను ఎవరన్నది ఇంపార్టెంట్ కాదు జానకి, ఫోన్ ఎందుకు చేశానన్నది ఇంపార్టెంట్. ఇప్పుడే నీ మొబైల్కి MMS పంపిస్తాను, నువ్వే చూడు. హలో హలో హలో, MMS? ఏం బతికేనిది? సొంత మొగుణ్ణి చంపాలని చూసావు, అసలు నువ్వు ఆడదానివేనా? నేను కావాలని చేయలేదు జానకి, ఏదో చేయి జారి. ఎంత సింపుల్ గా చెప్తున్నావే. నువ్వు చేసిన తప్పులకి ఇన్నాళ్ళు బావగారి శిక్ష అనుభవించారు. ఇప్పుడు ఆయన అలా చూసి అత్తయ్య గారు ఎంత బాధను అనుభవిస్తున్నారో నీకు తెలుసా? నువ్వు ఈ ఇంట్లో ఉండాలి, బావగారితో కలిసి కాపురం చెయ్యాలి అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం మానేసి మంచిదాల్లా మారిపో. నువ్వు పొరపాటు పడుతున్నావు. జానకి ఎలాంటి తప్పు చేయలేదమ్మా. తప్పు చేయకపోతే తను కడుపుతోన్న విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచింది? మేము నిలదీసినప్పుడు కూడా తండ్రి విజయ్ అని ఎందుకు చెప్పలేకపోయింది? ఎందుకంటే విషయం తెలిస్తే నందిని ఎక్కడ విజయాన్ని అపార్థం చేసుకుంటుందన్న భయంతో విషయాన్ని దాచింది. ఎక్కడ నీకిచ్చిన మాట నెరవేర్చుకోలేకపోతానన్న బాధతో తన సంతోషాన్ని కడుపులోనే దాచుకుంది. మాకు తెలిస్తే కూతురు మీద ప్రేమతో తన నిర్ణయానికి మేము ఎక్కడ అడ్డుపడతామేమోనని కన్న తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేక కుమిలిపోయింది. అంటే జానకి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ ఇంటి వారసుడే దేవి. నానా, అసలు ఈ విషయం గురించి మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు? అసలు ఇదంతా మీకెవరు చెప్పారు? నేనే. ఏంటి చెప్పనని మాటిచ్చాక కూడా మళ్ళీ ఎలా బయట పెట్టానని చూస్తున్నావా? తప్పలేదు జానకి, మాట తప్పితే ఏదైనా కీడు జరుగుతుందన్న భయంతో అందరూ మాట మీద నిలబడతారు. కానీ నేను మాట నిలబెట్టుకుంటే నీకు అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా నేను మాట మీద నిలబడ్డంలో న్యాయం లేదనిపించింది. అందుకే మాయవాళ్ళతో జరిగిందంతా చెప్పాను. ఇక మీదటి వీళ్ళంతా కలిసి ఏం నిర్ణయిస్తే దాన్నే పాటిద్దాం. ఆ భగవంతుడు మనతో ఎందుకు ఆటలాడుకుంటున్నాడో నాకు అర్థం కావటం లేదు. మన ఇంట్లో జరిగే ప్రతి సంతోషకరమైన విషయాన్ని
ఏదో ఒక సమస్యతో ముడిపెడుతున్నాడు. కానీ నందిని గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. జానకి ఇంటికి వారసుడినివ్వబోతుందని తెలిసిన తర్వాత జానకిని దూరం చేసుకోవటానికి నా మనసు అంగీకరించటం లేదు. కానీ ఈ విషయం తెలిస్తే నందిని ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో, తనకెలా సర్ది చెప్పాలో అర్థం కావటం లేదు. నాకెవరూ సర్ది చెప్పాల్సిన అవసరం లేదత్తయ్యా. మీరు మాట్లాడుకున్నదంతా విన్నానత్తయ్యా. జానకి కడుపుతో ఉన్నదని తెలిసినప్పుడే ఆ బిడ్డకి తండ్రి విజయేనని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే జానకి తప్పు చేయదని నాకు తెలుసు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఆ విషయంలో మనుషులను అపార్థం చేసుకుని నిందించడానికి నేనిప్పుడు ఇంతకు ముందున్న నందినిని కాదు, మనసుతో ఆలోచించడం మొదలుపెట్టిన నందినిని. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, విజయ్కి భార్యగా ఉండే అర్హత నాకన్నా ఎక్కువ జానకికే ఉంది. నందిని ఏం చెప్పొద్దు జానకి. ఇంకా నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొద్దు. నేను చేసిన పాపానికి ఏ రకంగా అయినా ప్రాయశ్చిత్తం చేసుకోనివ్వు ప్లీజ్. నందిని ఏంటిది? చిన్నదానివైనా పెద్ద మనసుతో ఆలోచించావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నందిని. నువ్వు జానకి నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఏ కంటిని పొడుచుకోవాలో తెలియక సతమతమవుతున్నాను. నీ నిర్ణయంతో నా మనసు కుదుటపరిచావు. మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే జీవితాన్ని ఆనందంగా గడిపేయొచ్చు. అమ్మయ్యా, ఈ ఇంట్లో మళ్ళీ మంచి రోజులొచ్చాయి. ఇన్నాళ్లకి నా కల నెరవేరబోతోంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆస్తి పంపకాలు ఇవన్నీ ఇప్పుడెందుకమ్మా? లేదత్తయ్య, ఈ ఆస్తి నా పేరు మీద ఉండడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. నా లక్ష్యం నెరవేరే వరకు దీన్నెవరికి పంచకూడదు అనుకున్నాను. న్యాయంగా అయితే ఈ ఆస్తి ఇంటి కోడళ్ళకే చెందాలి. దాన్ని అనుభవించే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంది. అదేవిడి జానకి, ఆస్తంతా వాళ్ళిద్దరికి పనిచేస్తే మరి నీ పరిస్థితి ఏమిటి? నాకెప్పుడు ఈ డబ్బు గురించి ఏ ఆశ లేదత్తయ్య. నిజానికి విజయ్ని నందినిని కలిపి నా దారి నేను చూసుకుందాం అనుకున్నాను. కానీ నందిని మంచి మనసు వల్ల నాకు మళ్ళీ విజయ్ ప్రేమను పొందే అవకాశం దొరికింది. ఈ జన్మకి నాకు అది చాలు. లాయర్ గారు, మీరు వీలునామా రాయండి. ఆగండి లాయర్ గారు. ఆస్తిని 2 భాగాలు కాదు 3 భాగాలు చేయాలి. అది నువ్వే చెప్పావు కదా. న్యాయంగా ఆస్తిని అనుభవించే హక్కు ఈ ఇంటి కోడలికే ఉందని నువ్వే చెప్పావు కదా జానకి. ఈ ఇంటి కోడళ్ళు మేమిద్దరమే కాదు, ముగ్గురం. నిజంగా నువ్వు న్యాయంగా ఆలోచించే దానివైతే ఆస్తిలో నువ్వు కూడా వాటా తీసుకోవాలి. లేదంటే మాకు కూడా అక్కర్లేదు. అది కాదు నందిని, నాకింకేం చెప్పొద్దు జానకి. నాకు కూడా ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదు. అందరం కలిసి సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. నందిని చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. వాళ్ళకెంత హక్కుందో నీకు అంతే హక్కుంది. లాయర్ గారు, ఈ ఆస్తి నా ముగ్గురు కోడళ్ళకి సమానంగా రాయండి. అలాగేనమ్మా. ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది? ఒకవైపు రక్త సంబంధం, ఇంకొక వైపు రుణానుబంధం. ఎవరిని కాదనుకోవాలో అర్థం కావట్లేదు.
జన్మనిచ్చిన తల్లి ముఖ్యం అనుకుంటే పునర్జన్మనిచ్చిన తాతకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. చేతకాని వయసులో కూడా నన్ను చేరదీసి ఆదరించాడు. ఇప్పుడు నా వాళ్ళెవరో తెలియగానే అతన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేం చేయాలి? రాజేష్ రాజేష్ అమ్మా 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 రాజేష్ జానకి, నా కొడుకు నన్ను గుర్తుపట్టేశాడు. నన్ను అమ్మ అని పిలిచాడు. రాజేష్ రాజేష్ ఎలా ఉన్నా మావయ్య? బాగున్నాను బాబు. చిన్ని రోజులు నువ్వు లేకుండా ఆ ఇల్లే బోసిపోయింది. నువ్వు కనపడకుండా పోయిన రోజు మాయమైన సంతోషం మళ్ళీ ఈ రోజు నేను చూశాకనే కనిపిస్తుంది. ఈ రోజుతో నీ బాధలని తీరిపోయేదేవి. ఇక్కడి నుంచి అన్ని మంచి రోజులే. నాన్న రాజేష్, పద మన ఇంటికి వెళ్దాం. అమ్మా వెళ్దామమ్మా, కానీ నాదో చిన్న కోరిక. ఏంట్రా అది? మనతో పాటు తాతని కిష్టమని కూడా తీసుకెళ్దామమ్మా. నేనెవరో కూడా నాకు తెలియని టైంలో నాకు ఆశ్రయం కల్పించి ఆదుకున్నారు. సొంత మనవడి కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఎప్పుడైతే నిన్ను వాళ్ళ అక్కును చేర్చుకున్నారో అప్పుడే వాళ్ళకి మనకి మధ్య ఆత్మీయ బంధం ఏర్పడిపోయింది. ఇప్పటి నుంచి వాళ్ళు కూడా మనతోనే ఉంటారు. పద నాన్న, వాళ్ళని కూడా మన ఇంటికి తీసుకెళ్దాం. పదండి దా. బాబాయ్ గారు, ఈ రోజు నుంచి మీరు కూడా మాతో పాటే ఉంటారు. వద్దమ్మా, అంత మాట అనొద్దు. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిది. మా బ్రతుకు గుడిసెల్లోనే మొదలైంది. గుడిసెల్లోనే అంత అవ్వాలి. అయితే మేమంతా కలిసి మీ గుడిసెల్లోనే ఉంటాం. అమ్మా, ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు బాబాయ్ గారు. మనుషుల మధ్య ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయన్నదే ముఖ్యం. నా కొడుకు మీ నుంచి వాటినే కోరుకుంటున్నాడు. వాడు కోరుకున్న దాన్ని అందించటానికి నేనేం చేయటానికనే సిద్ధమే. దయచేసి నా మాట కాదనకండి. మీరు మాతోనే ఉండిపోండి. పదండి పదండి బాబాయ్ గారు, పదండి. నందిని, నందిని, జానకి, జానకి. ఏమిటమ్మా చాలా బిజీగా ఉన్నట్టున్నారు? రండి పంతులు గారు. అమ్మా, పిల్లలిద్దరికీ నామకరణం జరిపించడానికి మంచి ముహూర్తం నిర్ణయించాను. ఈ శుక్రవారం ఉదయం 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. పిల్లలిద్దరూ మంచి జాతకంలో పుట్టారు. ఆ రోజు వాళ్లకు నామకరణం జరిపిస్తే వాళ్ళ జీవితంలో ఇక తిరుగుండదు. ఆ రోజు దగ్గరుండి కార్యక్రమం జరపాల్సిన బాధ్యత కూడా మీదే పంతులు గారు. తప్పకుండా బాబు. నేను లేకుండా మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశమే లేదు. వెళ్ళొస్తానమ్మా. అలాగే. మంచిదండి.
ఏం మాట్లాడుతున్నావు జానకి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చింత సంతోషమైన జీవితాన్ని వదిలేసి ఒంటరికి ఎలా బతకాలనుకుంటున్నావు? మీరందరూ ఉండగా నేనెలా ఒంటరిదాన్ని అవుతాను నాన్న? నేను దూరంగా ఉండాలనుకుంటోంది విజయ్కి మాత్రమే, మీ అందరికీ కాదు. విజయ్కి మాత్రం దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది జానకి? నువ్వు ఉంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు నందినే చెప్పింది కదా, ఇక నీకేంటి ప్రాబ్లం? నందిని ఒప్పుకున్నంత మాత్రాన నేనెలా ఉండగలను నాన్న? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇప్పుడు కలిసిన మా మధ్య ఫ్యూచర్లో విభేదాలు రావన్న గ్యారంటీ ఏం లేదు. అదే జరిగితే విజయ్ జీవితంలో మళ్ళీ ఆనందం కరువవుతుంది. ఆ పరిస్థితి ఎప్పటికీ రాకూడదని నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. వీడి ఇంటి వారసుడు, కనీసం వీడి నామకరణ మహోత్సవం అయినా ఈ ఇంట్లో జరగాలనే ఒకే ఉద్దేశంతో నేనింకా ఇక్కడే ఉన్నాను. ఆ వేడిక అయిపోతే వీణ్ణి తీసుకుని విజయ్కి దూరంగా వచ్చేస్తాను. అది కాదు జానకి. నాకింకేం చెప్పొద్దు నాన్న, నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. నా నిర్ణయం మీకు బాధ కలిగించినా భరించక తప్పదు. నన్ను చూసి మీరు సంతోషపడేలా బ్రతికి చూపిస్తాను. ఆ విషయంలో నా గురించి మీకెలాంటి చింత అవసరం లేదు. రెడీ అయిపోయాం పిలు. జానకి, రెడీ అయ్యావా? ఆ, నేనెప్పుడూ రెడీ అయ్యాను అత్తయ్య. రెడీ అయ్యావా? నందిని ఏది? తెలీదత్తయ్య, రూమ్ లో ఉన్నట్టుంది. అబ్బా, ఇంకా రూమ్ లో ఏం చేస్తుంది ఈ పిల్ల? అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది. ఆ, ఆ, ఇలా ఇవ్వు, నువ్వు వెళ్ళి కూర్చో. నందిని ఏది? నందిని, నందిని, మీరుండండి అత్తయ్య. అప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. కాళ్ళు నొప్పులు పుడతాయి. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. త్వరగా తీసుకురా, ముహూర్తం టైం అయిపోతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అమ్మా, వారిని కూడా పిలవండి. మల్లీశ్వరి, నందిని ఎక్కడా? పాప నువ్వు తీసుకొస్తున్నావేంటి? ఈ పేపర్ ఏంటి? నందిని లెటర్ రాసి పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది అత్తయ్య. క్షమించండి, మిమ్మల్ని అందరినీ మోసం చేసి వెళ్ళిపోతున్నాను. నిజానికి నేను విజయ్కి దూరంగా వెళ్ళిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. కానీ జానకి బిడ్డని కనేంత వరకు ఉండాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఆగిపోయాను. విజయ్కి భార్యగా ఉండే అర్హత జానకి మాత్రమే ఉంది, నాకు లేదు. జానకి గొప్ప మనసుతో నా కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది. అలాంటి జానకి అన్యాయం జరగటం భావ్యం కాదు. విజయ్ జానకిలది జన్మ జన్మల బంధం. ఆ బంధానికి నేను అడ్డు రాకూడదు. అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. నా బిడ్డని జానకి తన సొంత బిడ్డలా చూసుకుంటుందన్న నమ్మకం నాకుంది. అందుకే నా కూతుర్ని మీ దగ్గరే వదిలేసి వెళ్ళిపోతున్నాను. మీలాంటి మంచి మనుషుల మధ్య ఉండే అవకాశం నాకు లేదు. నిజం చెప్పాలంటే ఆ అర్హత కూడా నాకు లేదు. ఆ అదృష్టం నా బిడ్డ కలగాలని నేను ఆశపడుతున్నాను. మీరు నా గురించి వెతకొద్దు, నేను మీకు కనపడను. కానీ ఏదో ఒక రోజు నా బిడ్డను చూసుకోవడానికి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.
నందిని వెళ్ళిపోవడానికి వీల్లేదు. విజయ్, వెంటనే వెళ్ళి నందిని ఎక్కడుందో వెతికి తీసుకుందాం. పదా. ఆగు జానకి. వెతికి తెచ్చుకోవడానికి నందిని కనబడకుండా పోలేదు. కనబడకూడదని ఖచ్చితమైన నిర్ణయంతో వెళ్ళిపోయింది. కాబట్టి తన కోసం వెతికిన ప్రయోజనం ఉండదు. తను మళ్ళీ తిరిగొస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. పాపను నువ్వు ప్రేమగా చూసుకోగలవు అన్న నమ్మకంతోనే నందిని వదిలి వెళ్ళిపోయింది. జానకి, ఇక నుంచి పాప బాధ్యత కూడా నీదే. నందిని చేసిన త్యాగానికి ఫలితం దక్కాలంటే నువ్వు ఈ పాపను కూడా కన్న తల్లిలా చూసుకోవాలి. తప్పకుండా అత్తయ్య. ఇక నుంచి వీళ్ళిద్దరూ నా కన్న బిడ్డలే. అమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది, వచ్చి కూర్చోండి. పదమ్మా, వెళ్ళి కూర్చో. ధ్రువంతే రాజావరుణం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశరాసం ధారయతాం ధ్రువం నామకరణ ముహూర్త సుముహూర్తోస్థో శతమానం భవతి శతాయు. ప్రతి పుట్టుకకి ఒక కారణం ఉంటుంది. పుట్టిన ప్రతి మనిషికి ఓ జీవితం ఉంటుంది. అది నిర్దేశించేది మనిషి కాదు, దేవుడు. అందుకే జీవితమంటే గమ్యం లేని పయనం. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అది జానకి జీవితంలో అక్షరాల నిజమైంది. ఎందుకంటే మన పుత్తడి బొమ్మకి జీవితంలో అడుగడుగునా కష్టాలే. భర్త అంటే అర్థం తెలియని వయసులో తాళిని ధరించింది. వయసుకు మించిన భారాన్ని ఒక బాధ్యతలా భరించింది. భారత స్త్రీ అనిపించుకుంది. తను ముళ్లబాటలో నడిచి తనను అనుసరించే వాళ్లకి మార్గదర్శకంగా నిలిచింది. గమ్యం తెలిసిన వాళ్లకి ఎన్నో దారులు, తెలియని వాళ్లకి నమ్మకమే దారి. మన సమాజంలో ఇలాంటి జానకీలు ఎంతో మందున్నారు. వాళ్ళందరూ సమస్యలకు ఎదురీది ధైర్యంగా ముందుకు సాగాలని ఆశిస్తూ ఇన్నాళ్ళు మమ్మల్ని ఆదరించిన ప్రేక్షక అభిమానులకి కృతజ్ఞతలు.